కాశీ వాస్తు ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు శ్రీనివాస్ కాసిరెడ్డి. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. దాంతోపాటు వాస్తుశాస్త్రంలో పరిశోధన చేస్తుంటాను. ప్రజలకి వాస్తుశాస్త్రంపై అవగాహన కలిగించడానికి ఈ యూట్యూబ్ ఛానల్ని స్థాపించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇంతకుముందు చాలా వీడియోలు చేశాను. సో ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే ఈశాన్య దోషాలు. సో కంటిన్యూషన్ అనమాట. నిన్న ఒక వీడియో చేశాను ఈశాన్య దోషాల మీద. సో యాక్చువల్గా వాటిలో కొన్ని పాయింట్స్ మర్చిపోయాను. అలాగే ఒక ప్రేక్షకులు ఒకళ్ళు కొన్ని పాయింట్స్ చెప్పారు డౌట్స్ లాగా. సో దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసి ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. సో అదే నిన్న టాపిక్ కంటిన్యూషన్ అయ్యింది. సో ముందు టాపిక్లోకి వెళ్ళే కంటే ముందు అందరికి కూడా ఒక విన్నపం. సో ఈ వీడియోలన్నీ షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బటన్ నొక్కి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్తే ఈశాన్య దోషాలు. సో నిన్న ఈశాన్య దోషాలు అంటే ఏంటో చెప్పాను. సో ఈశాన్యం అంటే ఏంటో కూడా చెప్పాను మీకు. సో మళ్ళీ ఒక క్విక్గా చెప్తాను. ఇది ఇల్లు, ఇది ప్రహరీ, ఇది తూర్పు, ఇది ఉత్తరం, ఇది పడమర, ఇది దక్షిణం. సో తూర్పు ఉత్తరాలు కలిసే చోటని ఈశాన్యం అంటాం. ఇది ఎప్పుడు స్థలం 0 డిగ్రీలకు ఉన్నప్పుడే ఇక్కడ ఈశాన్యం ఉంటుంది. లేదా ఒక 10 డిగ్రీస్ తిరిగినా అక్కడే ఉంటుంది ఈశాన్యం. 20 డిగ్రీస్ వరకు కూడా ఈశాన్యం ఉంటుంది. 23, 24 అయితే దాటితే ఈశాన్యం అక్కడ ఉండదు. సో నాకు ఒక వీడియో పంపించారు ఒక వ్యక్తి. సో పెద్ద పండితుల వారిది. దాంట్లో వారు ఏం చెప్తున్నారంటే, నా మహేష్ బాబు అన్నట్టు మైండ్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది ఆ వీడియో చూశాక. ఆయన ఏం చెప్తున్నారంటే, ఈ స్థలం ఇది ఎన్ని డిగ్రీలు తిరిగినా అదే ఈశాన్యం అని చెప్తున్నారు. మూలలోనే ఈశాన్యం ఉంటుందని చెప్తా ఉన్నారు. సో ఇంకా ఆలోచించండి ఎట్లా ఉన్నాము మనం. సో ఇది ఎట్లా ఉందంటే, ఒక ఎగ్జాంపుల్ పెద్ద పండితుల వారు ఒక ఎగ్జాంపుల్ ఇస్తుంటారు. ఇట్లా కూర్చున్నాను, నా ముందు ఖాళీ ప్లేస్ ఉండాలా, వెనకాల ఉండాలా, ఇట్లా చెప్తూ ఉంటారు. నేను ఇట్లా చూస్తున్నాను, ముక్కు ఇలా ఉండాలా. సో అట్లాంటిది ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సపోజ్ ఒక తల్లి ఒక పిల్లోడికి అన్నం పెడుతుంది అనుకోండి, అన్నం తినిపిస్తుంది. సో తినిపించేటప్పుడు ఏం చెప్పింది తల్లి, సో నువ్వు ఇలాగే కూర్చోరా, నేను అన్నం పెడతా అని చెప్పింది. సో ఇలా తినిపిస్తుంది, వాడికి తింటున్నాను. వాడేం చేశాడు, అలా తినకుండా వాడు ఇలా తిరిగాడు. సో అప్పుడు తల్లి ఏం చేయాలి, తల్లి అన్నం ఇలా తీసుకొచ్చి ఇలా పెడుతుందా, లేకుంటే తల్లి ఇటువైపు తిరిగి వచ్చి ఇక్కడ పెడుతుందా, ఒకసారి ఆలోచించండి. సో తల్లి 2 పనులు చేయాలి. ఒకటి, వాడిని చంపించి ఒకటేసి వాడిని మళ్ళీ ఇలా స్ట్రైట్గా కూర్చోబెట్టి అన్నం తినిపించాలి. లేదా తల్లి వాడు తిరిగిన వైపు వెళ్ళి అక్కడ అన్నం పెట్టాలి. అంతేగాని వాడు ఇలా ఉంటే నీ నోరు ఇక్కడే ఉందని ఇక్కడ అన్నం పెడతారా? ఆలోచించండి. సో అంత సిల్లీగా ఉందన్నమాట అది. సో గ్రంథాల్లో ఏం చెప్పారు, మీరు దిక్కుకే ఇల్లు కట్టుకోమని చెప్పారు. ఇంకా అయిపోయింది. ఇంకా మీరు ఎన్ని దిక్కులు తిరిగినా అక్కడ ఈశాన్యం అంటానికి లేదు అది. సో మీ ఈశాన్యం స్థలం డిగ్రీలకు ఉన్నప్పుడే ఈశాన్యం అక్కడ ఉంటుంది. సో డిగ్రీలకే ఇల్లు కట్టుకోవాలి, ఇలా తిప్పొద్దని చెప్పారు. మరి ఇంకా ఆలోచించండి. తల్లి అయినా అంతే, ఒకటే వాడు ఉన్న వైపు అని వెళ్ళాలి, వాడిని సరిగ్గా తన వైపు అనే తిప్పుకోవాలి. అంతేగాని వాడు అటు తిరిగినా నీటే అన్నం పెడతా అంటే ఎట్లా ఉంటుంది, ఒకసారి ఆలోచించండి. సో ఆయన చెప్పే ఎగ్జాంపుల్స్ అట్లాగే ఉంటాయి. నేను ఇంకా మంచి ఎగ్జాంపుల్స్ ఇవ్వగలుగుతా అట్లాంటి వాటిలలో. సో ఈశాన్యం ఇది స్థలం దిక్కుకున్నప్పుడే తెలుసుకోండి. ఎన్ని డిగ్రీలు తిరిగినా అక్కడ ఈశాన్యం ఉండదు. 45 డిగ్రీస్ తిరిగింది అనుకోండి, ఇక్కడ ఇటువైపు తిరిగితే ఇక్కడ వస్తుంది, మధ్యలో వస్తుంది ఈశాన్యం. సరే, ఇక అది వేరే విషయం. సో ఇంక పాయింట్లోకి వెళ్తే, సో ఈశాన్యం కార్నరు. సో ఆ ప్రేక్షకులు ఎవరైతే డౌట్ ఏంటంటే, ఇలా కట్టుకోవచ్చా అని. ప్రహరీ ఇలా ఉందనుకోండి, ప్రహరీ ఇలా ఉన్నా కూడా అది ఈశాన్యం కట్ అయినట్టే. కొన్నిసార్లు ఇలా కడతారు, అంటే ఇక్కడ రౌండ్ చేస్తారు. ఎందుకు రౌండ్ చేస్తారంటే, ఇక్కడ 2 రోడ్లు ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ వాహనాలు తిరిగేటప్పుడు ఏంటంటే, టర్న్ అయ్యేటప్పుడు అక్కడ చాలాసార్లు ఆ గోడలకు తగులుతూ ఉంటాయి. సో అలా తగలకుండా ఉండాలంటే రౌండ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే,
సో చూడ్డానికి కూడా కార్నర్ అట్లా ముక్కులాగా ఇట్లా బయటకు వచ్చింది అనుకోండి, చూడ్డానికి కూడా బాగుండదు. సో దానివల్ల కూడా కొంతమంది ఆర్కిటెక్ట్స్ వాళ్ళు దాన్ని రౌండ్ చేసే అవకాశం ఉంది. సో అది వేరే విషయం. బట్ ఇది కూడా తప్పే. సో ఇది ఉంటే ఇలా ఉండాలి ఇది. సో కట్టేటప్పుడు కూడా మేస్త్రీలకు ఏం చెప్పాలి, ఈశాన్య మూల స్ట్రైట్గా నిలబడి ఉండాలి. బయట నుంచి చూస్తే ఆ కోణం ఇట్లా స్ట్రైట్గా, కత్తి ఎంత పదునుగా ఉంటుందో అట్లా. లోపల నుంచి కూడా ఆ కార్నర్ ఉంటుంది కదా, సో అది స్ట్రైట్గా ఉండాలన్నమాట, అట్లా రౌండ్గా ఉండకూడదు. సో అది తర్వాత మూత. సో మూతలు అన్నాక ఇంకో పాయింట్ మిస్ అయ్యాను యాక్చువల్గా. సో మూత అంటే ఏంటో చెప్పాను. సో ఇక్కడ ఒక రూమ్ లాగా వేస్తే మూత అవుతుంది. సో ప్రేక్షకులు ఏమడిగారంటే అది రూమ్ వేస్తే అది మూత అవుతుందా కట్ అవుతుందా అన్నాడు. రెండు అవుతాయి. అంటే ఏంటి, ఇక్కడ రూమ్ వేసారనుకోండి, సో ఇప్పుడు ఇదేమైంది, ప్లేస్ ఎల్ షేప్ అయింది. సపోజ్ ఇక్కడ కప్పు లేకుండా జస్ట్ ఇట్లా గోడ కట్టారు, సో అప్పుడు ఏమవుతుంది, అది కట్ అవుతుంది, ఈశాన్యం కట్ అవుతుంది. రూమ్ అయితే కప్పుతో కూడిన రూమ్ అయితే కోత ప్లస్ మూత రెండు అవుతాయి, రెండు దోషాలు వస్తాయి, ఇంకా తీవ్రమైందనమాట అది. సో ఇది జరుగుతూ ఉంటాయి. ఒక చోట చూశాను, సో ఊర్లో, సో ఇల్లు ఇలాగే ఉంది. సో ఆ పశువులు వాటి కోసమని ఇక్కడ సపరేట్గా దాని మీద కప్పేం లేదు, బట్ దాంట్లో ఆ పశువులు ఈ లేగదూడలు ఉంటాయి కదా, సో వాటి కోసం సపరేట్గా, మిగతా పశువులకు ఒక చోట, వాటిని సపరేట్గా వేసి అక్కడ పెట్టారు. సో అలా గోడ కట్టారు. సో అందులో 15 సంవత్సరాల అమ్మాయి సో సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది దాంట్లో. సో అంటే మూత దోషం తీవ్రతను బట్టి కూడా ఉంటుంది అది. సో ఇంకా తీవ్రమైందనమాట. సో ఇంకా ఒక రకమైన మూతలు ఉంటాయి, నిన్న చెప్పడం మర్చిపోయాను మీకు. ఇలా కూడా ఉంటుంది. సో సపోజ్ పక్క వాళ్ళ బాత్రూమ్ ఉంటుంది, ఒక్కోసారి పక్క వాళ్ళ బాత్రూమ్లు కానీ రూములు కానీ, సో పక్కన వాళ్ళ టాయిలెట్ ఇలా కట్టారనుకోండి, ఇది పక్కన వేరే వాళ్ళ ఇల్లు, సో వాళ్ళ టాయిలెట్ ఇలా కట్టుకున్నారు, సో అది కూడా మీకు ఈశాన్యం మూత అవుతుంది. ఈశాన్యం మూతతో పాటు ఈశాన్యం టాయిలెట్ ఉన్న దోషం కూడా కలుగుతుంది. సో ఈశాన్యంలో టాయిలెట్ ఉంటే ఏం జరుగుతుంది, సో జబ్బులు వస్తాయి, ప్లస్ ప్రవర్తన దోషాలు కలుగుతాయి. సో మీ ఊర్లో ఎవరైతే బాగా అతి నీచుడు, అందరితో నికృష్టుడు అని తిట్టుపిచ్చుకునేవాడు ఎవడైనా ఉన్నాడంటే వాడి ఇంట్లో ఆ ఈశాన్యంలో టాయిలెట్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, ఏ ఊరికి వెళ్ళినా చూడండి. సో ఈశాన్యం టాయిలెట్ ఉన్న ప్రవర్తన దోషాలు కలుగుతాయి. సో ఇంకా ఇంట్లో ఈశాన్య టాయిలెట్ ఉంటే ప్రమాదం ఇంకా తీవ్రంగా ఉంటుంది. ఇది పక్కవారి టాయిలెట్ కాబట్టి దానికి తీవ్రత కొంచెం తక్కువ ఉండొచ్చు, బట్ మూల దోషం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఈశాన్యంలో సెప్టిక్ ట్యాంక్ ఉన్నా కూడా ప్రవర్తన దోషాలు, ఆర్థిక నష్టాలు, తర్వాత జబ్బులు కూడా వస్తాయి. సో ఈశాన్యం అనగానే మరణం ఒకటే అనుకోవద్దు. సో ఆర్థిక నష్టాలు అన్నది ప్రతి దోషంలో ఉంటాయి. వాయువ్య దోషం ఉన్నా, ఆగ్నేయ దోషం ఉన్నా, ఈశాన్య దోషం ఉన్నా జరుగుతాయి. సో ఈశాన్య దోషం అంటే ఏంటి, ముఖ్యంగా ప్రాణం, అది పెద్ద నష్టం కాబట్టి అది చెప్తున్నాం. దాంతోపాటు ఆర్థిక నష్టాలు ఉంటాయి. తర్వాత నిష్ప్రయోజకులుగా మారుతుంటారు మనుషులు. సో బాగా ఎక్కువ, అలాగే కొంతమంది బతికున్నప్పటికి కూడా సో వాళ్ళు ఎటువంటి ప్రయోజకులు కాకుండా అలాగే బతికుంటారనమాట. సో అలా కూడా జరుగుతుంది. సంతానం, పిల్లలు చదువులో కూడా వెనకబడి ఉండొచ్చు, మందబుద్ధులుగా మారచ్చు. ఓకే, సో ఇట్లా ఎటువంటి ఏ రకమైన డెవలప్మెంట్ ఉండదు, ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ. సో అలా జరిగే అవకాశం ఉంది. సో ఇది ఎలా చెప్తున్నాము, ఆ పరిశోధన ద్వారా చెప్తున్నాం. ఇది మనకి ఏ పురాతన గ్రంథాల్లో ఉండదు ఇది. సో ఇట్లా ఈ మూతలు అన్నమాట. ఇంకా ఒక ప్రేక్షకుడు ఇంకో డౌట్ లేవనెత్తాడు. అదేంటంటే, సో ఇల్లు ఇలా ఉంది వాళ్ళది, ఇల్లు ఇలా ముందుకు పోయింది. సో ఆగ్నేయం గది ముందుకు పోయింది, ఇది నిన్న కూడా చెప్పాను మీకు. సో ఇప్పుడు ఏం చేయాలి, ఒకటి ఈ గదిని, ఈ డోర్ తీసి ముందుకు పెట్టుకోవడం, ఈ గోడ తీసి ముందుకు పెట్టుకోవడం. రెండు, ఈ గోడ తీసి వెనక్కి పెట్టుకోవడం. సో కొన్నిసార్లు ఇంకా ఇలా కూడా జరుగుతూ ఉంటుంది. గోడల మందం కూడా ఇంపార్టెంట్. అంటే ఏంటి, సో ఇక్కడ ఇలా ఉందనుకోండి, ఈ ఇల్లు ఇలా ఉంది, ఈ గోడ పాత ఇల్లు అనుకోండి, పాత ఇల్లు 14 ఇంచులు 15 ఇంచుల గోడలు కూడా ఉంటాయి, 16 ఇంచుల గోడలు కూడా ఉంటాయి. సో అలాంటి గోడ ఉంది అనుకోండి. సో ఒక్కోసారి దీన్ని పల్చగా కడతారు. సో ఇలా ఉందనుకోండి, ఇది బయటికి ఉంది, ఈ రెండు బయట అంచులు మ్యాచ్ అయినాయి. సో అప్పుడు ఇదేంటి, కొంచెం ఈశాన్యం పెరిగిన ఎఫెక్టే వస్తుంది, దానివల్ల నష్టం లేదు.
బట్ ఇది లోపల అంచుకుందనుకోండి, పల్చగా ఉన్న గోడ, అంటే ఏంటి, ఇది 9 ఇంచుల గోడ ఉంది, ఇది 14 ఇంచులు, ఇది ఒక 4 ఇంచులు తగ్గింది. సో అది కూడా ఈశాన్యం కట్ అవ్వడం కిందకే వస్తుంది. సో ఈ గొడవంతా లేకుండా ఉండాలంటే గోడ మొత్తం ఒకటే దారానికి ఉండాలి, లోపలంగా బయటంగా. సో అలా కట్టినప్పుడు మీకు ఈ దోషం లేకుండా ఉంటుందన్నమాట. సో దీనికి ఏంటి పరిష్కారం అంటే, ఎక్కువ తేడా ఉందనుకోండి, ఇక్కడ ఒక పిల్లర్ వేసుకోండి. అంటే ఏంటి, సో ఇలా ఉందనుకోండి, ఇలా ఉంది. సో ఇలా ఉంటే ఏం చేయాలి, సో దీన్ని ముందుకు జరిపి పెట్టి దీన్ని రూమ్ లాగా మార్చుకోవాలి. లేకుంటే ఇక్కడ ఒక పిల్లర్ వేసేయండి. సో పిల్లర్ వేస్తే ఆ పిల్లర్ ఉన్న వరకు లెక్క వస్తుంది. సో పిల్లర్ వేస్తే ఏమవుతుంది, పైన సో బీమ్స్ కూడా కనెక్ట్ అవుతాయి. అంటే ఇక్కడ వరకు రూఫ్ ఉండాలి. మళ్ళీ పిల్లర్ అంటే ఒక చోట చూశాను, ఈశాన్యం పిల్లర్ ఏమంటే ఉట్టి పిల్లర్ ఇట్లా నిలబెట్టారు, దాని మీద రూఫ్ లేదు, ఏం లేదు, అలా కూడా చేస్తున్నారు మహానుభావులు. సో ఇక్కడ రూఫ్ ఉంటుంది ఇక్కడ వరకు, అంటే బాల్కనీతో సహా ఇంకా బయటికి కూడా ఉండొచ్చు. సో ఇదంతా కప్పు. సో ఇక్కడ పిల్లర్ వేయాలి, లేదా మీరు ఇంకా డౌట్ ఉంటే ఎల్ షేప్ పిల్లర్ కూడా వేసుకోవచ్చు. సో అది ఈశాన్యం పెరిగిన దోషం తగ్గుతుంది. ఓకే, సో ఇది మీరు చేయాల్సింది ఈశాన్య దోషాలు ఉంటాయి. సో ఈ బుక్లో కూడా వివరించాను ఇట్లా ఈశాన్యం. ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి దిక్కు, సో 8 దిక్కులు ఉన్నాయి, 8 రకాల దోషాలు ఉంటాయి, తెలుసుకోండి. ప్రతి వీడియోలో చెప్తుంటాను. వాస్తు చాలా సులభంగా ఉంటుంది మీకు, ఈజీగా. సో వీళ్ళు వచ్చి ఈ దేవతా స్థానాలు అని చెప్పి, ఆయం అని చెప్పి దాన్ని ఇంకా కాంప్లికేట్ చేస్తున్నారు. సో నేను ప్రతి వీడియోలో అడుగుతుంటాను, వాస్తుశాస్త్రంలో ఉండాల్సింది అష్టదిక్పాలకులు, గ్రహాలు కాదు, నక్షత్రాలు కాదు, పంచభూతాలు కాదు, అది తెలుసుకోండి. సూర్యుడు కూడా కాదు. సో దిక్కుల ఆధారంగా వాస్తుశాస్త్రం ఉంటుంది. సో 8 రకాల దిక్కులు ఉంటాయి, 8 రకాల దోషాలే ఉంటాయి. ఇప్పుడు ఇది ఈశాన్యం అన్నాం, ఇక్కడ జరిగే దోషాలు ఒక రకంగా ఉంటాయి. ఇది ఆగ్నేయంలో దోషాలు ఒక రకంగా ఉంటాయి, నైరుతిలో దోషాలు ఒక రకంగా ఉంటాయి. అది మీరు పరిశీలించి తెలుసుకోవచ్చు సింపుల్గా. అంతే. అలా కాకుండా ఇప్పుడు మీరు దేవతా స్థానాలు ఉన్నాయనుకోండి, సో మీరు 3వ స్థానంలో పెడితే పుత్రనాశనం అంటాడు. ఎక్కడ చూస్తాం ఆ 3వ స్థానంలో ఎవరికి ఉందో లేదో తెలియదు అసలు. సో సర్వనాశనం అంటాడు, లేకుంటే పుత్రనాశనం అంటారు, అగ్ని భయం అంటారు. అగ్ని భయం అంటే ఏంటి, వీడు అగ్నిని చూసి భయపడుతుంటాడా, వంట కూడా చేయకుండా ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ, ఏంటి అది. సో చెప్తున్నాం మనం ఇప్పుడు, మీరు దేవతా స్థానాలు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఎలా చెప్తాము, ద్వారం ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ ఉంది ఈశాన్యంలో, ఇక్కడ ఒక ఇంటికి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంటే ఏమవుతుందని చెప్తున్నాం, అది ఆగ్నేయ దోషం, అనారోగ్యం కలుగుతుంది, తాగుడు లాంటి బానిసలు గురవుతారు, తాగుడుకు బానిస అవ్వచ్చు, ఆర్థిక నష్టాలు కూడా జరుగుతాయని చెప్పాం. ముఖ్యంగా అనారోగ్యం, తీవ్రమైన అనారోగ్యం అని చెప్పాం. ఇక్కడ జరుగుతూ ఏమవుతుందో చెప్పాం, ఎక్కడ జరిగితే పెడితే ఏమవుతుందో కూడా చెప్పాం. తెలిసిపోయింది కదా. ఇంకా ద్వారాలు స్పష్టంగా చెప్తున్నాం, అక్కడ పెడితే ఏమవుతుందో. ఇంకా దేవతా స్థానాలతో పని ఉందో ఒకసారి ఆలోచించండి. సో